సరిగ్గా సంవత్సరం అవుతుంది ట్రంప్ అధికారంలోకి వచ్చి. అంటే ఇంకో 10 రోజులు తక్కువ. అప్పటి నుంచి మహా అయితే ఒక నెల రోజులు, మొదటి నెల రోజులు తప్ప గత 10 నెలల బట్టి అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. ప్రపంచానికి అర్థం కాలేదు, భారత్కి కూడా కొన్నిసార్లు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఉద్దేశంతో 50% సుంకాలు విధించినప్పుడు గాని, ఇప్పుడు మళ్ళీ 500% సుంకాలు విధిస్తామని బెదిరించినప్పుడు గాని నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా మాట తోలలేదు. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు కూడా కనీసం ఒక 100-150 సార్లు ఈ ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపాను, పాక్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపాను, నాకు శాంతి బహుమతి కావాలి, ఈ 2 దేశాలని భయపెట్టాను, భారత్ భయపడిపోయింది అన్న విధంగా మాట్లాడినప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఒకేసారి 3 దేశ ప్రమేయం లేదు, కేవలం పాకిస్తాన్ బ్రతిమలాడింది, శత్రువు బ్రతిమలాడినప్పుడు శరణ కోరినప్పుడు మనం యుద్ధం ఆపేయాలి కాబట్టి మేం ధర్మం ప్రకారం యుద్ధం ఆపేశామని చెప్పాడు. అంతే. 50% సుంకాలు విధించినప్పుడు ఏది జరిగితే జరగనే అన్నారు తప్ప ఏం మాట్లాడాలి. ఇప్పుడు 500% సుంకాలు విధిస్తామన్నప్పుడు కూడా నరేంద్ర మోదీ నోరు మెదపలేదు. ఇప్పుడు ఆయన సైలెన్సే ఇప్పుడు అది ఒక పెద్ద వైలెన్స్ అయిపోతుంది. అసలు ఎందుకు మాట్లాడటం లేదు? భారత ప్రధాని మాట్లాడకపోయేసరికి ఇప్పుడు అగ్రరాజ్యం యొక్క క్యాబినెట్ కూడా బయటికి వచ్చేసి, అంటే ఇప్పుడు ఆర్థిక మంత్రి హావర్డ్ లుట్నిక్ కూడా మాట్లాడాడు కదా, నరేంద్ర మోదీ ట్రంప్కి ఫోన్ చేయకపోవడం వల్లే ఈ ట్రేడ్ డీల్ అనేది కుదరలేదు భారత్కి అమెరికాకి. బ్రిటన్ ప్రధాని ఫోన్ చేశాడు, కీర్ స్టార్మర్. అలాగే వియత్నాము, ఇండోనేషియా ఈ దేశాలతో కూడా మాకు ఒప్పందాలు జరిగిపోయాయి, కానీ నరేంద్ర మోదీ మాట్లాడలేదు. వాస్తవానికి ఎవరు మాట్లాడతారు ఇలాంటి వ్యాపారాల గురించి? ఆ దేశానికి ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, అధికారులు మాట్లాడుకుని డీల్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులకి ముందు వస్తారు, చెప్తారు, తర్వాత వాళ్ళు డీల్ చేసుకున్న తర్వాత డీల్ అయిపోయిందని మాట్లాడతారు. అంతే తప్ప ఎక్కడా కూడా ప్రధాని మధ్యలోకి రాడు. కానీ ఇక్కడ అగ్రరాజ్య క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తున్నారు. ఆయన సైలెన్స్ ఎంత వైలెంట్ గా ఉందో ఇది ఒక్కటి సరిపోతుంది. అసలు ఆయన ఏమనుకుంటున్నాడో కూడా జనాలకు అర్థం కాలేదు. ముఖ్యంగా అమెరికా పెద్దలకి అసలు అర్థం కాలేదు నరేంద్ర మోదీ సైలెన్స్ దేనికి సంకేతం, మర్మం ఏంటి. నరేంద్ర మోదీ అంటే ఈరోజు ఏంటి? ఒక హుందాతనం, ఒక పెద్దరికం, ఒక గౌరవం. ఆయన మౌనంగా ఉంటే ఈరోజు భారతదేశానికి ఆ గౌరవం, భారతదేశానికి ఆ హుందాతనం, భారతదేశం ఆ పెద్దరికం. నరేంద్ర మోదీ కాదు, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక దేశం, ఒక శక్తి, ఒక వ్యవస్థ. ట్రంప్ ఎప్పటికప్పుడు ఆ కంపు నోరేసుకుని ప్రతిరోజు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. ఈ రోజు మాట్లాడిన మాటలు రేపు ఉండవు, రేపు మాట్లాడిన మాటలు ఎల్లుండి ఉండవు. దేని మీద కూడా ఒక స్టడీగా ఉండలేడు. ఈరోజు అగ్రరాజ్యం అనే తప్ప ట్రంప్ యొక్క విలువ ఎక్కడా కూడా లేదు. ట్రంప్ వల్ల విలువ ఎక్కడా అమెరికాకి రాలేదు. అమెరికా వల్ల ట్రంప్కి విలువ వచ్చింది, కానీ నరేంద్ర మోదీ వల్ల దేశానికి వచ్చింది, దేశం వల్ల నరేంద్ర మోదీకి వచ్చింది. ఈరోజు ఆయన హుందాతనం ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ పనికిరాని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినట్లుగా ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడడానికి ఇది ఒక దేశం. 142 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి నోరది. ఎంత హుందాతనంగా ఉండాలి. ఆ హుందాతనం ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రదర్శించారు. 500% సుంకాలు విధిస్తామంటే ఎందుకు నువ్వు అసలు మాట్లాడటం లేదు? బెంబోలు ఎత్తిపోవాలి కదా. మరి ఎక్కడ ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ నాదే అని కొట్టేసినప్పుడు కూడా బెంబోలు ఎత్తిపోవాలి కదా. ఏది మరి? కానీ ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ ట్రంప్కి వెళ్ళిందా? లేదు కదా. దాని యొక్క విలువ అలాగే ఉంది, దీని యొక్క విలువ అలాగే ఉంది. రష్యా దగ్గర చమురుకుంటూనే ఉన్నాం, ఆంక్షల్ని మనం అంగీకరించాం, 50% సుంకాలతోనే వ్యాపారం చేస్తున్నాం, 500% సుంకాలు విధించినా భయపడపోం. ఇది నరేంద్ర మోదీ గారి స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వెనక, ఆ సైలెంట్ వెనక చాలా భయంకరమైనటువంటి నిజాలు కొన్ని ఉంటాయి. అలాగే ఆ భయపెట్టడం కూడా ఆయన కేవలం సైలెంట్గా ఉంటే భయపెడుతున్నాడు. ఈరోజు కుక్కలా అరుస్తున్నారు చాలా మంది, ట్రంప్తో పాటు చాలా మంది అరుస్తున్నారు ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు. అది ఆనాటి దౌత్యం, ఈనాటి దౌత్యం వేరు. నరేంద్ర మోదీ కేవలం ఒక వ్యక్తి అనుకుంటే అది పొరబడినట్లు.